గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనము వర్క్షీట్స్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ 5th క్లాస్ సంబంధించి వర్క్షీట్ నెంబర్ 10 మ్యాథమెటిక్స్లో ఇక్కడ మనకి చాప్టర్ నెంబర్ 1 బిగ్ నెంబర్స్. ఈ వర్క్షీట్ ఏ విధంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ కొంచెం చూసినట్టయితే, ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 125 బాయ్స్ అండ్ 117 గర్ల్స్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ఒక స్కూల్లో బాయ్స్ ఏమో 125 నెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ ఏమో 117 ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్ అని అడిగాడు. ఇప్పుడు మనము ఏ విధంగా ఈ ప్రాబ్లం చేయాలో ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 125. మరి నెంబర్ ఆఫ్ గర్ల్స్, number of girls equal to 170. ఈ రెండు ఏం చేయాలి, మనము ఎడిషన్ చేయాలి. టోటల్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని రాసి ఈక్వల్కి ఎదురుగా ఈక్వల్ టు రాసి, ఇప్పుడు 1s ప్లేస్లో ఈ 5, 7 యాడ్ చేస్తే 12 వస్తుంది. ఈ 12లో 2ని కొట్టేసి కింద వేయాలి. ఈ 1 అనేది కొట్టేసి 10s ప్లేస్లో వేయాలి. ఇప్పుడు 10s ప్లేస్లో 1, 2, 3, 3కి 1 కలిపితే 4. ఇప్పుడు 100 ప్లేస్లో 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 242 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇన్ ఏ స్టోరీ బుక్, ఒక స్టోరీ బుక్ ఉంది. ఇన్ ఏ స్టోరీ బుక్ గౌరీ రీడ్స్ 194 pages అండ్ శ్వేత రీడ్స్ 126 pages ఆఫ్ ద సేమ్ బుక్. ఒకే బుక్, గౌరీ ఏమో 194 pages, శ్వేత ఏమో 126 pages చదివింది. హూ రీడ్స్ మోర్ పేజెస్ అండ్ బై హౌ మెనీ అని అడిగాడు. పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ read by Gauri ఈక్వల్ టు 194. మరి అదేవిధంగా శ్వేత ఎన్ని చదివింది, నెంబర్ ఆఫ్ పేజెస్ రీడ్ బై శ్వేత అని రాస్తారు. అని రాసి ఈక్వల్ టు 126. ఇప్పుడు మనకి ఎవరు ఎక్కువ పేజెస్ చదివాడు అని అడుగుతున్నారు. హూ రీడ్ మోర్ పేజెస్, ఎవరు ఎక్కువ చదివారు క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 9 10s ఉన్నాయి, ఇక్కడేమో 2 10s ఉన్నాయి. ఎవరు ఎక్కువ చదివారు, గౌరీ ఎక్కువ చదివింది. ఎన్ని ఎక్కువ చదివింది ఇక్కడ రాయాలి. గౌరీ రీడ్స్ more pages than శ్వేత అని రాసి, ఇక్కడ ఎన్ని పేజెస్ ఎక్కువ చదివింది అని తెలియాలంటే ఇక్కడ 196లో నుంచి మనం 194లో నుంచి 126ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మనం 194లో నుంచి 126ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ 4లో నుంచి 6 పోదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చుకోవాలి. 14లో 6 పోతే 8. ఇక్కడ ఏముంటుంది, 8 ఉంటుంది. 8లో నుంచి 2 పోతే 6, 1లో 1 పోతే 0. అంటే 68 పేజెస్ అనేది ఎక్కువ చదివింది అనమాట. ఎవరు ఎక్కువ చదివారు, గౌరీ. ఎవరికంటే, శ్వేత కంటే. ఈ విధంగా మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్, రాణి హ్యాస్ 432 అండ్ అఖిల హ్యాస్ 125 less than రాణి. హౌ మచ్ మనీ డస్ అఖిల హ్యావ్ అని అడిగాడు. ఇక్కడ రాణి దగ్గర ఉన్నది 432 రూపీస్, అఖిల దగ్గర 125 రూపీస్ లెస్ దాన్ రాణి. అంటే రాణి కంటే 125 రూపీస్ తక్కువ ఉందంట. హౌ మచ్ మనీ డస్ అఖిల హ్యావ్ అన్నాడు. అఖిల దగ్గర ఎంత ఉన్నట్టు అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం రాయాలి, ద మనీ that Rani has. Rani
హ్యాస్ అని రాసి దట్ ఈక్వల్ టు 432 రూపీస్ ఉంది. మరి ఎంత లెస్ ఉంది? 125 రూపీస్ లెస్ ఉంది. అంటే అఖిల హ్యాస్ 125 లెస్ దాన్ రాణి అని రాసి ఈక్వల్ పెట్టి 125 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? అఖిల దగ్గర ఉన్నది వస్తుంది. ద మనీ దట్ అఖిల హ్యాస్ దట్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ 2లోంచి 5 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 3 దగ్గర నుంచి బారోయింగ్ తెచ్చుకోవాలి. 12లోంచి 5 పోతే 7. అప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. 2లోంచి 2 పోతే 0. ఇక్కడ 3లోంచి 1 పోతే 4లోంచి 1 పోతే 3 రావడం జరుగుతుంది. అంటే 307 రూపీస్ అఖిల దగ్గర ఉన్నదనమాట. అంటే రాణి దగ్గర ఉంది 432, రాణి దగ్గర ఉన్నదానికంటే 125 తక్కువ ఉందంట. ఎవరి దగ్గర? అఖిల దగ్గర. కాబట్టి అఖిల దగ్గర ఎంత ఉంటుందంటే 125 సబ్ట్రాక్ట్ చేస్తే 307 రూపీస్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే జాన్ గోపి ఆర్ ప్లేయింగ్ విత్ మార్బుల్స్ అంటే గోటీలు అనమాట, గోళీలు. అంటే జాను గోపి ఇద్దరు కూడా మార్బుల్స్తో ఆడుకుంటున్నారు. జాన్ హ్యాస్ 163 మార్బుల్స్ అండ్ హీ వన్ 117 మార్బుల్స్. హౌ మెనీ మార్బుల్స్ డస్ జాన్ హ్యాస్ నౌ అని అన్నాడు. జాన్ దగ్గర ఇక్కడ 163 గోటీలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటి? హీ వన్ అంటే గెలుచుకున్నాడు. 117 మార్బుల్స్ గెలుచుకున్నాడు. అయితే జాన్ దగ్గర గెలుచుకున్న తర్వాత ఎన్ని ఉంటాయి ఇప్పుడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనము ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ John has that equal to 163. Won by John గెలుచుకున్నవి 1 by John that equal to 117. The number of marbles 1 by John గెలుచుకునేవి 117. ఇప్పుడు now the number of marbles John has. ఇప్పుడు జాన్ దగ్గర ఎన్ని ఉంటాయి అంటే జాన్ దగ్గర మొదటేమో గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 163 ఉండేవి. అతను గెలుచుకున్నవి 117. గెలుచుకున్న తర్వాత ఇప్పుడు జాన్ దగ్గర ఎన్ని ఉంటాయి? ఈ రెండు యాడ్ చేస్తే 10. 1 10th ప్లేస్లో వేశాను. 1కి 6 యాడ్ చేస్తే 7. 7కి 1 యాడ్ చేస్తే 8. ఈ 2 100th ప్లేస్లో ఉన్న 1 యాడ్ చేస్తే 2. అంటే జాన్ దగ్గర ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రస్తుతం నౌ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాస్ 280 మార్బుల్స్. ఓకే.